మనం చూస్తే హెచ్చర్ల సంబంధించినటువంటిది ఇప్పుడు గొర్రెల కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్ ఈశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పొత్తులో భాగంగా ఇక్కడ ఎన్ ఈశ్వరరావుకి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా టైట్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఇచ్చినప్పటికీ కూడా హెచ్చర్లలో చాలా టైట్ ఫైట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ కుమార్ మీద వ్యతిరేకత ఉండటం, ఆ వ్యతిరేక భావన చాలా ప్రజలు చాలా అసంతృప్తి రావటం, ఏదైనప్పటికీ అక్కడ కళా వెంకట్రావు గారికి ఇచ్చారు, ఆయన ఓడిపోయారు. ఇప్పుడు వారు చీపురుపల్లిలో ఉన్నారు కాబట్టి అక్కడ సమీకరణాలు కొంత మారుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఈశ్వరరావుకి అంటే టైట్ ఫైట్. బట్ భారతీయ జనతా పార్టీకి అక్కడ ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి పనిచేసినటువంటి అప్పలనాయుడు గారు ఇప్పుడు విజయనగరం ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఎంపీగా ఆయన టికెట్ ఇచ్చారు టీడీపీ క్యాండిడేట్కి. కళా వెంకట్రావు గారికి చీపురుపల్లి నుంచి ఇచ్చారు. ఇంతకుముందు ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కువ మంది అడిగారు, కానీ ఇప్పుడు ఇద్దరికి అకామిడేట్ చేశారు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఈశ్వరరావు గారికి కలిసి వచ్చేటువంటి అవకాశం అవుతుంది. బట్ టైట్ ఫైట్లో ఉంది. ఎడ్జ్ మాత్రం ఈశ్వరరావు గారికి ఉందనుకుని మనం మాత్రం ఫైట్ కింద దాన్ని పరిగణలో తీసుకుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కొంత రూరల్ ప్రాంతం, ఆ రూరల్ ప్రాంతంలో ఓటు ఆ స్థాయిలో ట్రాన్స్ఫర్ అయిద్దా కాదా అనేటువంటి దాంట్లో కొంత సందేహం ఉండొచ్చు. అయితే ఇక్కడి నుంచి గతంలో కూడా కళా వెంకట్రావు గారు గెలుచున్నారు. ఇక్కడ మనం చూస్తే ప్రతిభా భారతి గారు ఇక్కడి నుంచి 4 సార్లు గతంలో విజయం సాధించున్నారు. స్పీకర్గా అయింది కూడా వారు ఇక్కడి నుంచే. ప్రతిభా భారతి గారికి అసెంబ్లీ నియోజకవర్గం 4 సార్లు కంటిన్యూగా 4 సార్లు 5 సార్లు 5 టైమ్స్ ప్రతిభా భారతి గారు 5 టైమ్స్ 25 సంవత్సరాలు శాసనసభలో ఉన్నారు. వారు స్పీకర్గా పనిచేసి ఉన్నారు. బట్ అటువంటి అక్కడి నుంచి ఉన్నారు. సరే ఏదైనప్పటికీ ఈసారి కూడా చాలా టఫ్ లాస్ట్ టైం కూడా అక్కడ జనసేన 5,000 ఓట్లు పైన నర్సన్నపేట